కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా? డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా? డైట్ తో పరిష్కారం. కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినీషా రెడ్డి. సో ఎలా సార్ అంటే ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? అక్కినేని కుటుంబంతో ట్రావెలింగ్ ఎలా మొదలైంది? నాగార్జున గారి వద్దకు ఎలా చేరారు? ఇది ఒక్కసారి చెప్పండి సార్. నేను ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసి అప్పుడు దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా నాది. దానవీర సూరకర్ణ ఫస్ట్ సినిమా రామారావు గారు. అప్పుడు మా బావగారు ఎయిర్ డ్రెస్ చేసేవాడు, తోట సుబ్బారావు గారు ఆయన పేరు. ఓకే. అప్పుడు ఏంటంటే చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ అయినా, మేకప్ డిపార్ట్మెంట్ అయినా, హెయిర్ స్టైల్ డిపార్ట్మెంట్ అయినా, జూనియర్ ఆర్టిస్టులు అయినా చాలా తక్కువ ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే సరే ఎయిత్ క్లాస్ డిస్కంటిన్యూ చేసుకొని చదువుతలేదు ఇది అని చెప్పి ఆయన నెంబర్ తీసుకెళ్ళిపోయాడు. ఆయన దానవీర సూరకర్ణకి ఎయిర్ డ్రెస్. ఓకే. అలా తీసుకెళ్ళి నన్ను మేకప్ అసిస్టెంట్గా చేసుకున్నాను. ఫస్ట్ రామారావు గారి దగ్గర తీసుకెళ్ళారు, పెద్ద ఆయన దగ్గర. ఓకే. ఏం ఎవడీడు ఏం అంత సరే మా బామ్మర్ది. ఓ ఎంత చిన్న బామ్మర్ది ఉన్నాడు నీకు? మా బామ్మర్ది మేకప్ అసిస్టెంట్ చేసి నేను చదువుకోవట్లేదు, ఆ వీడు ఇంత చిన్న వయసులో తీసుకోదు. లేదండి చదవట్లేదు, గాలి తిరుగుతున్నాడు, ఏదో సంథింగ్ చెప్పాడు. సరే జాగ్రత్త చేసుకో. అట్లా స్టార్ట్ అయింది. ఓకే. ఏంటంటే నా డ్యూటీ ఏంటంటే ఆయనకి బేర్బోడి అంటే దుర్యోధన గెటప్ కానీ దానవీర సూరకర్ణ అన్నీ ఉన్నాయి కదా, ఆయనకి బాడీకి అంతా మేకప్ వేయాలి. బాడీ అని చూస్తేమో ఇలా ఉండేది విగ్రహం. ఆయన మామూలు విగ్రహం కాదు. నేనేమో ఇంత ఉండేవాడిని ఆయనకి. సో ఆయనకి వెనక రాయండి అనేవాళ్ళు. అప్పుడు ఏంటంటే బాటిల్స్లో వచ్చాయి మేకప్. ఇప్పుడు వచ్చిన స్టిక్స్లు ఇవన్నీ కాకుండా ఆ మెటీరియల్ అంతా బాటిల్స్లో వచ్చాయి. అది చేతికి తీసుకొని రాయటం అనమాట మొత్తం మేకప్ ఒంటికంతా. అది నా డ్యూటీ. అది చేసేసుకొని చేసేవాడిని. చేసిన తర్వాత అట్లా కంటిన్యూ అయింది. ఓకే. ఆ నెక్స్ట్ షెడ్యూల్ దానవీర సూరకర్ణ అయిపోగానే చాణక్య చంద్రగుప్త అక్కినేని నాగేశ్వరరావు గారు దగ్గర తీసుకెళ్ళాడు. మళ్ళీ తీసుకెళ్ళగానే ఏంటంటే ఇది సంగతి. ఆయన చెప్పినది ఇప్పుడు కూడా నాకు గుర్తుండిపోయింది ఏంటంటే చదువు లేదు, చదువు రాదు అని బాధపడే కంటే క్రమశిక్షణతో పనిచేస్తే విద్య ఆటోమేటిక్గా అదే వస్తుంది. నువ్వేం చేస్తావంటే అంటే చాలా చిన్నపిల్లవాడు కదా, అప్పుడు నాకు వాళ్ళకి చెప్పాలనిపించిందేమో నా వయసుని బట్టి. లేకపోతే అదే ఏజ్ పెద్ద అయితే చెప్పేవాళ్ళు చెప్పకపోయేవాళ్ళు తెలియదు. కానీ అదే ఓ పని చేయరా నువ్వు, షూటింగ్ అంటే ఇంటికాంచి బయలుదేరి షూటింగ్కి వచ్చాయి. షూటింగ్ అయిపోగానే ఇంటికి వెళ్ళిపో, మధ్యలో ఎక్కడ కూడా ఆగద్దు, ఎవరు పిలిచినా వెళ్ళొద్దు. చాలా చిన్న వయసు కాబట్టి చెప్తున్నాను, ఇది మట్టికి నేర్చుకో అని ఒక పదం వేశాడు ఆయన. అదొక తారక మంత్రం అయిపోయింది అది. ఇప్పటికీ కూడా నేను షూటింగ్ అంటే ఇంటికాంచి బయలుదేరితే షూటింగ్ అయిపోగానే ఇంటికి వచ్చేస్తాను. అది నాకు వచ్చిన 64 ఏళ్ల వయసులో కూడా అది నాకు మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పింది. ఇప్పటికి కూడా మెదులుతూ ఉంటుంది ఆయన చెప్పిన రెండే. పనికి వచ్చావా, పని చేసుకున్నావా, ఇంటికి వెళ్ళిపో. ఇంటికి వచ్చావా, ఇంటికాడ ఉండు. మధ్యలో ఎక్కడ తర్వాత ఎందుకు అందే అంటే నాకు అర్థమైంది ఏంటంటే 100 ఉంటాయి సినిమాకు వీళ్ళంటే. ఓకే. అవన్నీ మనం బయట పెట్టుకోలేం కానీ 100 వ్యసనాలు ఉంటాయి. ఆ 100 వ్యసనాలకి తప్పించుకుంటాకి ఆయన చెప్పిన పెద్ద మాట అనమాట అది. ఆయన ఏమీ నాకు చదువు చెప్పుకోరా అది ఏం అనలేదు కానీ, బట్ చెప్పిన రెండే. ఇంటికి రా, పనికెళ్ళి ఇంటికి రా. ఒక్క మాట జీవితం పాఠం ఇప్పుడు వరకు జీవితాన్ని నిలబెట్టిన మాట. సూపర్. అది క్రమశిక్షణ అనేది ఆయనతోనే నేర్చుకున్నాను. అట్లా ట్రావెల్ చేసుకుంటూ దానవీర సూరకర్ణ, చాణక్య చంద్రగుప్త, అనార్కలి, రామపట్టాభిషేకం 4 సినిమాలు అక్కడ చేసి 5వ సినిమా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చా. ఓకే. అంటే మళ్ళీ నాగార్జున గారి దగ్గరికి ఎలా ఎంటర్ అయ్యాను. అక్కడి నుంచి రాజా రమేష్ అని ఒక సినిమా, నాగేశ్వరరావు గారి హీరో. అలా ఆయనతో కంటిన్యూ చేసుకుంటూ 7 మేడ ఇవన్నీ చేసుకుంటూ అట్లా ట్రావెల్ అయ్యాను. ఇక అన్నపూర్ణ స్టూడియోకి వచ్చిన తర్వాత ఇక బయట ప్రపంచం అనేది తెలియదు మనకి. అన్నపూర్ణ స్టూడియోలో ఉండిపోయా. ఓకే. వాళ్ళ క్రమశిక్షణతో వాళ్ళతో ఇప్పుడు వరకు కూడా మళ్ళీ వేరే వెళ్ళి ఎవరికి మేకప్లు చేయలేదు, వేరే వెళ్ళి చేయలేదు. రిటైర్మెంట్ తీసుకుంటానన్నాను, రిటైర్మెంట్ తీసుకున్నాను, ఫినిష్. దిస్ ఈజ్ మై స్టోరీ. సో శివ సినిమాకి ఫస్ట్ టైం మీరు శివ సినిమా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ రావు గారు రిలీజ్ చేసాం. ఓకే.
రావు గారి ఇల్లు చేస్తున్నాం. అది కూడా వెంకట్ గారిది. ఎస్ఎస్ క్రియేషన్, అప్పుడు ఎస్ఎస్ క్రియేషన్ అన్నపూర్ణ స్టూడియోస్ తరణి గారు డైరెక్టర్. అవును. రావు గారి ఇల్లు సినిమా చేస్తున్నప్పుడు మాకు మెల్లిగా ఈ ఉత్తేజ్ స్టార్ట్ అయ్యాడు. ఫస్ట్ రావు గారి ఇంటికి ఉత్తేజ్ అసిస్టెంట్ డైరెక్టర్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ గారు. రాము ఏంటంటే కంటిన్యూటీలు చూసుకునేవాడు, ఓకే. ఒక కళ్ళద్దం పెట్టుకొని. అయితే రాముకున్న ఒక అలవాటు ఏంటంటే ఏ వస్తువు ఎక్కడ పెట్టాడో అక్కడ మర్చిపోయి వెళ్ళిపోతూ ఉండేవాడు. అప్పటి నుంచి మతిమరుపు అన్నాలో మరి ఏమన్నాలో కానీ మరి వేరే ఆలోచించాడో తెలియదు కానీ, బట్ ఏదన్నా చేతిలో బుక్ ఉందనుకో, బుక్ ఒక దగ్గర పెట్టి వెళ్ళిపోయేవాడు అనమాట. అంటే అతని ఆలోచన విధానాలన్నీ వేరేగా ఉండేవి. అట్లా రామ్ గోపాలను పరిచయం మాకు. అలా ఇబ్బంది పడే క్షణాలు ఉన్నాయా అలా మర్చిపోవడం వల్ల? మర్చిపోవటం అంటే ఇక్కడ ఒక చిన్న ఇది ఉండేది. నాకున్న దీనికైతే వేరే అయితే మాట అనేసేవాళ్ళం. కానీ ఇక్కడ ఏంటంటే మా సౌండ్ ఇంజనీర్ రాజుగారు అబ్బాయి, ఓకే, మాకు మనపున్న స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గారు ఉండేవాళ్ళు కదా, ఆయన అబ్బాయి కదా. అతని మీద ప్రేమతో ఇతను బాగా చూసుకునేవాళ్ళం. వాస్తవాన్ని చెప్పాలంటే అది వేరే వాళ్ళు అనుకుంటే అది వేరేగా ఉండేది. అక్కడి నుంచి అలా 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 పరిచయం అయిన తర్వాత రావు గారి ఇల్లు తర్వాత విజయ్ సినిమా చేసాం. విజయ్ సినిమా తర్వాత ఒకసారి అన్నపూర్ణ స్టూడియోలో వెంకట్ గారు పిలిచి శివ సినిమా చేస్తున్నాం, శివ చేద్దాం, మేకప్ టెస్టులు చేయాలి, సరే. ఇక అక్కడి నుంచి అంటే అంతకుముందు స్టోరీ డిస్కషన్ ఇవన్నీ మనకు తెలియదు. మాకేంటంటే కథ అంతా అన్నీ అయిపోయిన తర్వాత సినిమా షూటింగ్కి వచ్చేటప్పటికే కదా మేము వచ్చేది. అక్కడి నుంచి మేకప్ టెస్టులు స్టార్ట్ అయినాయి. చిన్న, బ్రహ్మాజీ, ఉత్తేజ్, తర్వాత శుభలాక్ సుధాకర్. అంటే శుభలాక్ సుధాకర్కి అప్పటికే యాక్ట్ చేసాడు అనుకోండి. ఆ బ్యాచ్ ఉంది కదా, ఈ బ్యాచ్ అంతా రావటం మొదలు పెట్టారు. మేమేంటంటే అంతకుముందు సినిమాల్లో చూసేవాళ్ళం, అంటే యాక్ట్ చేసిన వాళ్ళకే మేకప్ లైట్ ఉండేది. వీళ్ళంతా కొత్త మొహాలు చూస్తే కొంతమంది రౌడీలాగా ఉన్నారు, కొంతమంది ఉన్నారు జీన్స్ అంటున్నాడు, ప్యాంట్ అంటున్నాడు. నాకేం అర్థమయ్యేది కాదు. కాస్ట్యూమ్స్ చూస్తేనే బట్టలు బాగానే ఉన్నాయిగా వచ్చాయనేవాడు, వేసుకున్న బట్టలతోనే. ఏదో ఇది అనుకున్నాను, మేకప్లు వేసి అవి చేసుకుని మొత్తానికి శివ సినిమా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఎక్కడ చేసామంటే అన్నపూర్ణ స్టూడియోలో ట్రయల్ లేదా మొత్తానికి ఎవరినో పెట్టి ముందు ట్రయల్ ఏది చేసుకున్నారు, చూసుకున్నారు, ఎంత అయింది. అయిన తర్వాత ఫస్ట్ అక్కడ సికింద్రాబాద్ శ్రీశా స్కూల్ ఉంది సార్. అక్కడ బయట ఒక 40 ఫీట్ క్రెయిన్ పెట్టి స్కూల్లో పెట్టి కెమెరా పెట్టుకొని ఇటు నుంచి రౌడీలు వచ్చి కారు ఆగుద్ది, ఆ బోట్ షాట్ కారు ఆగుద్ది, స్టూడెంట్స్ అందరూ బయటకు వస్తారు. నేను పెట్టేటప్పటికి నేను ఏంటిది బాగా ఇంట్రెస్ట్గానే ఉంది అనుకున్నా. గోపాల్ రెడ్డి గారి కెమెరా సరే ఆయన పెట్టాడు. 4 షాట్లు అని చూసాం, జనాలు రావటం వెళ్ళటం చూసాం. ఫస్ట్ ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అయింది నాకు. అంతకుముందు ఏంటంటే డైరెక్టర్ల దగ్గర పని చేసాం, ఇట్లు ఇచ్చాం, కానీ క్లారిటీగా ఉండేది కాదు, మాకు తెలిసేది కాదు. సెట్లో ఉన్నా కూడా మాకు అర్థమయ్యేది కాదు. ఏదో షార్ట్ డైలాగ్ చెప్తున్నా తీస్తున్నారు. ఇదేమైపోయిందంటే ఇతని దగ్గర ఉన్న గొప్ప విషయం ఏంటంటే రాము గారి దగ్గర మాకు అప్పుడు కొన్ని క్రమశిక్షణలు ఉండే. కో డైరెక్టర్ వచ్చినా మాట్లాడకూడదు, అసిస్టెంట్ డైరెక్టర్లతోనే మాట్లాడాలి, హీరోలు వస్తే పక్కకి వెళ్ళాలి, డైరెక్టర్ దగ్గరికి దరిదాపులకి వెళ్ళకూడదు, హీరోయిన్ అంటే ఒక మోసలో పెరిగాం మేము అప్పటి వరకు ఇండస్ట్రీ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈయన వచ్చిన తర్వాత, రాము గారు వచ్చిన తర్వాత పిలవటం, బుధమే చేయటం, నాకు ఇలా కావాలి చంద్ర, నాకు ఇలా కావాలి అంటే మనలో ఒక టెక్నీషియన్ కలిసిపోయాడు. అంటే డైరెక్టర్ లాగా మాకు అనిపించలే. ఆ షార్ట్ పెట్టేటప్పటికి ఇంట్రెస్ట్ అనిపించింది. ఫస్ట్ షాట్ అది. ఆ బోర్డు నుంచి అలా దిగి వచ్చి హీరో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు రావటం తెచ్చేటప్పటికి ఇదేదో ఉంది. ఇది అక్కడి నుంచి ఆ సీసా స్కూల్లోనే అన్ని ఫైట్లు కానీ, జెయ్యి కానీ, సైకిల్ చైన్ తీయటం కానీ ఇదంతా అక్కడి నుంచి మాకు కొద్ది నమ్మకం. అంటే డైరెక్ట్ అప్పుడు నమ్మటానికి మనం ఎవరం, సినిమా కదా, అప్పుడు ఇతను డైరెక్టర్ కాదా అంటే ఈ రోజుల్లో అనుకుంటాం నమ్మకం ఉందా లేదా. అప్పుడు సినిమా చేస్తున్నామంటే మాకు ఇంట్రెస్ట్ అనిపించింది.
నమ్మకం లేదు అనేది అంత పెద్దోళ్ళం కాదు కదా, సినిమా డైరెక్షన్ చేస్తాడా లేదా అనేది మనకి అంత కాదు, బట్ ఇంట్రెస్టింగ్ ఉంది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, అంటే ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే డైరెక్టర్లు వస్తే కలవకూడదు, వాళ్ళని విష్ చేయకూడదు, లేకపోతే హీరోల దగ్గరికి వెళ్ళకూడదు అని చెప్పేసి. నేను ఇంకోటి నాను, అప్పట్లో కనీసం ఒక టెక్నీషియన్ అంటే షూ వేసుకోకూడదంట, అది చెప్తా. ఒక వైట్ షర్ట్ వేసుకోకూడదంట. అవును, అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు రాము ఇవన్నీ బ్రేక్ చేశాడు. నేను చెప్తున్నా, అదే చెప్తా. షూ వేసుకుని వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆఫీస్కి వెళ్ళామంటే చేతులు కట్టుకొని ఉండాలి, షూ వేసుకొని లోపల రాగాలి, చెప్పులు వేసుకొని లోపల రాకూడదు. అంటే ఏంటో మరి అప్పట్లో ఆ సిస్టమ్ ఎలా వచ్చిందని తెలియదు, కానీ అదే మరి రెస్పెక్ట్ అనుకోవచ్చు, మరి ఏదనుకోవచ్చు. బట్ ఇతను అయితే షూ ఇప్పితే తిట్టేవాడు. ఓకే, మంచి బట్టలు వేసుకోకపోతే తిట్టేవాడు. ఏంటి ఆ బట్టలు ఏంటి, మంచిగా వేసుకోవచ్చు కదా, జీన్స్ వేసుకోవచ్చు కదా. అంటే ఆ సిస్టమ్ మారిపోయిందండి. శివ తర్వాత నిజం చెప్పాలనుకుంటే సినిమానే కాదు, మాలో కూడా చేంజ్ వచ్చింది. ఓకే, అప్పుడేంటి, నువ్వు మేకప్ మ్యాన్ అంటే మేకప్ వేసి పక్కన ఉండాలి అంతే, వేరే ఏం చేయకూడదు. పిలిస్తే వెళ్ళాలి, పిల్లలతో పక్కన ఉండాలి. ఇక్కడ ఏమైపోయింది అంటే ఈయన వచ్చిన తర్వాత మేకప్ మ్యాన్ లేదు, కాస్ట్యూమ్ లేదు, ఒక సెట్ అసిస్టెంట్ కాదు, సమస్తం పనులు చెప్తూ ఉండేవాడు. అంటే అంతా ఒక టీం. వంశీ కానీ, నేను కృష్ణవంశీ కానీ, తేజ కానీ, రమణ కానీ, ఉత్తేజ్ కానీ, ఏది అడిగినా పటా 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 పనులు చేసుకుంటాం, ఇది మనది అని కదా. అట్లా బాగా మర్జీ అయిపోయాం సినిమా. అంటే ఒక వ్యక్తిని తక్కువగా చూడడం అసలు లేదు, తక్కువగా చూస్తాం, అతను ఎందుకు వచ్చాడు, ఇదే అసలు భేదాలు అనేవి లేవు. ఓకే, సో దాంతో మీ పని ఇంకా ఫిక్స్కి అంటే ఫ్రీడమ్ వచ్చింది. ఫస్ట్ ఏంటంటే ఫ్రీడమ్ వచ్చింది. కట్టుకొని, చేతులు కట్టుకొని, భయభక్తులు ఉండాలి, ఉండకూడదని కాదు, బట్ అది హెవీ భయం. వస్తున్నారంటే అమ్మ అని పక్కకి వెళ్తాం. రాఘవేంద్ర గారు వస్తున్నారంటే అంటే అది ఒక విధంగా అలా పెంచారు మమ్మల్ని ఇండస్ట్రీలో. అది పెంచడం రైట్ ఆర్ రాంగ్ అని నేను చెప్పను, కానీ సరే అదొక తరం అండి. అది ఆ భయభక్తులు కానీ, అది కానీ భయం, దాన్ని భయభక్తులు అంటారో ఇంకోటి అంటారో మనకైతే తెలియదు. కానీ వాస్తవానికి ఈ శివ దగ్గర నుంచి చెప్పాలి అనుకుంటే చేంజ్ అక్కడి నుంచి మొదలైంది. మొదలైంది. అండ్ మీరు శివ సినిమాకి చాలామంది ఆర్టిస్టులకి మేకప్